హాయ్ ఫ్రెండ్స్. రీసెంట్‌గా కొన్ని లెసన్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఇది ఫోర్త్ లెసన్. ఫోర్త్ లెసన్స్‌లో ఇప్పుడు చూడండి, శరీరం కదలికలు. చూడండి, మన శరీరంలో 2 భాగాలు ఒకదానికొకటి కలిసి ఉన్నట్లు అనిపించే ప్రదేశంలో ఉండే వాటిని కీళ్ళు అని అంటాం. మన శరీరంలో 2 భాగాలు ఒకదానికొకటి కలిసి ఉన్నట్లు అనిపించే ప్రదేశంలో ఉండే వాటిని కీళ్ళు అని అంటాం. ఎముకలు కలిసే ప్రదేశంలో ఎముకలు కలిసే ప్రదేశాలలో మాత్రమే మనం శరీరాన్ని వంచగలం, కదపగలం. ఓకేనా ఫ్రెండ్స్? గుర్తుపెట్టుకోండి. ఈ ఎముకలు ఎక్కడైతే కలుస్తాయో అక్కడే మన జాయింట్స్ ఉంటాయి. వాటిని కీళ్ళు అని అంటాం. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఇవి కొన్ని రకాలు ఉన్నాయి. అవేంటిది? బంతిగిన్న కీళ్ళు. ఆ బంతిగిన్న కీళ్ళు ఏమంటాం? బాల్ అండ్ సాకెట్ జాయింట్స్. ఓకేనా? బాల్ అండ్ సాకెట్ జాయింట్స్. మన చెయ్యి, భుజం కలిపిన భాగం బంతి గిన్నె లాంటిది. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, దీన్ని మీకు అప్లై చేసుకోండి. మీరు తిప్పండి. తిప్పుతా ఉంటుంటే మీకు అర్థమవుతుంది. భుజం తిప్పుతా ఉంటుంటే అర్థమవుతుంది. అది ఎలా తిరుగుతుందంటే ఒక బంతిలాగా అన్ని వైపులా తిరుగుతుంది. చూడండి, ఇటువంటి కీళ్ళు అన్ని దిశలలో కదలడానికి సహాయపడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? బంతిగిన్న కీళ్ళు అన్ని దిశల్లో కదలడానికి సహాయపడుతుంది. మరొక భాగం తొడకాలు. ఇది కూడా పూర్తిగా వృత్తాకారంలో తిప్పగలదు. ఇప్పుడు బంతిగిన్న కీళ్ళకి ఎగ్జాంపుల్ ఏంటిదంటే భుజము అండ్ తొడకాలు. అంటే మన ఈ కిందది మొత్తం వాటిని పూర్తిగా వృత్తాకారంలో తిప్పగలదు. అంటే పూర్తిగా అన్ని దిశల్లో తిప్పగలదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఒకటి. నెక్స్ట్, బొంగరపు కీళ్ళు. పివోటనల్ జాయింట్ అంటే ఇంగ్లీష్లో కూడా గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు ఇంగ్లీష్లో వస్తాడు, తెలుగులో ఇవ్వడు. ఓకేనా? మన మెడను తలతో కలిపే కీళ్ళు బొంగరపు కీళ్ళు. బొంగరపు కీళ్ళు. ఇది మన తలను ముందుకు, వెనకకు వంచడానికి, ఎడమకు, కుడికి వంచడానికి సహాయపడుతుంది. బొంగరపు కీలులో ఒక స్తూపాకార ఎముక ఒక ఉంగరం ఆకారంలో తిరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, బొంగరపు కీలు పివోటనల్ జాయింట్ అనేది అన్ని దిశల్లో కదలడానికి సహాయపడదు. చూడండి, ఎలా ముందుకి, వెనకకు, ఎడమకు, కుడికి మాత్రమే సహాయపడుతుంది. ఓకేనా? వంచడానికి. ఓకేనా ఫ్రెండ్స్? బొంగరపు కీలులో ఒక స్తూపాకార ఎముక ఒక డాష్ ఆకారంలో ఉంటుంది అని అంటే ఉంగరపు ఆకారంలో ఉండి తిరుగుతూ ఉంటుంది. ఓకేనా? ఇది పివోటనల్ జాయింట్ బొంగరపు కీలుకు సంబంధించింది. నెక్స్ట్, మడతబందు కీళ్ళు అంటే హింగ్ జాయింట్స్. దీన్నే ఉమ్మడి కీళ్ళు అని కూడా అంటారు. గుర్తుపెట్టుకోండి. ఒకటప్పుడు ఇది ఇవ్వడు, ఇది ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఇది ఇవ్వడు, మడతబంధాన్ని ఇవ్వకుండా ఉమ్మడి కీళ్ళకి ఉదాహరణ ఏంటిది అని అడుగుతాడు. మోచేయి మోకాళ్ళ దగ్గర ఈ మడతబందు కీళ్ళు ఉంటాయి. ఇది ముందుకు, వెనకకు మాత్రమే అనుమతిస్తుంది. ఏది ఫ్రెండ్స్? ఇది చూడండి, మడతబందు కీళ్ళు ముందుకు, వెనకకు మాత్రమే అనుమతిస్తుంది. పై దవడ అండ్ తల యొక్క మిగిలిన భాగాల ఎముకలు కలిసిపోయి ఉంటాయి. అదే కదలని కీళ్ళు. ఓకేనా ఫ్రెండ్స్? పై దవడ అండ్ తల యొక్క మిగిలిన భాగాల ఎముకలు కలిసిపోయి ఉంటాయి. అదే కదలని కీళ్ళు. ఓకేనా? ఇక్కడ నెక్స్ట్ చూడండి, పుట్టినప్పుడు మానవ అస్థిపంజరం 305 ఎముకలతో ఏర్పడుతుంది. ఇది ఎన్సీఆర్టీలోది 305 అనేది ఎన్సీఆర్టీ బుక్లో ఉన్నది ఫ్రెండ్స్. ఇది యుక్త వయసులో 206 అవుతుంది. ఓకేనా? ఈ ఎముకల చట్రాన్ని అస్థిపంజరం అని అంటాం. ఓకేనా? ఛాతి ఎముక మరియు వెన్నెముక కలిసి ఒక పంజరాన్ని ఏర్పరుస్తాయి. దీన్నే ఉరపంజరం అంటాము. ఛాతికి ఇరువైపులా 12 పక్కటెముకలు ఉంటాయి. వీపు మధ్యలో ఉండే పొడవైన ఎముకను వెన్నుముక అంటాము. ఇది తెలిసిందే కదా. వీపు మధ్యలో పొడవైన ఎముకను వెన్నుముక అంటాము. ఇది చిన్న ఎముకలతో ఏర్పడుతుంది. వీటినే వెన్నుపూసలు అంటారు. ఇవి దాదాపు 33 ఉంటాయి. ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు, అంతా చదివేది. అందుకని నేను చదువుతూ వెళ్తున్నాను. చూడండి, ఉరపంజరంలోని ఎముకలు వెన్నెముకతో కలుస్తాయి. భుజాలు ఉన్న చోట ఎముకల భాగంలో 2 ఎముకలు వంగుటను గమనించవచ్చు. దీనినే భుజపుట ఎముకలు అంటాం. చూశారు కదా ఫ్రెండ్స్, భుజపుట ఎముకలు. అవి ఒకసారి కదిలించి చూడండి. మీరు ఏదైనా సరే ప్రాక్టికల్గా మీకు అనుభవం చెందితే అది ఎప్పటికీ మర్చిపోరు. ఓకేనా? ఈ నిర్మాణం కటివలయ ఎముకలతో తయారు చేయబడింది. ఇది పొట్ట కింది భాగాన్ని ఆవరించి ఉంటుంది. ఇది కూర్చోడానికి ఉపయోగపడుతుంది. వీటిని ఏమంటారంటే శ్రోణి ఎముకలు కూడా అని అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ పార్ట్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు చాలా ఇంపార్టెంట్. అనేక ఎముకలు కలిసి ఏర్పడిన నిర్మాణమే పుర్రె. ఇది శరీరంలోని చాలా ముఖ్యమైన భాగమైన మెదడును కప్పి రక్షిస్తుంది. మణికట్టు ఉంటుంది కదా, అది కార్పుల్
కార్పుల్ అని పిలువబడే అనేక చిన్న ఎముకలతో తయారు చేయబడింది. ఓకేనా ఫ్రెండ్స్, మణికట్టు అనేది కార్పుల్ అని పిలువబడే చిన్న ఎముకలతో తయారు చేయబడింది. ఇంకోటి వచ్చి మన అస్థిపంజరం యొక్క కొన్ని అదనపు భాగాలు ఎముకల వలె గట్టిగా ఉండవు. తెలుసు కదా ఫ్రెండ్స్, మనం చెవిని వంచండి వంగిద్ది, అదే ఒక ఎముకను వంచితే వంగదు. ఎందుకనంటే చూడండి, మరియు ఎముకల వలె గట్టిగా ఉండవు మరియు వంగి ఉంటాయి. వీటినే మృదులాస్థి అంటాం. కార్టిలేజ్, ఇంగ్లీష్లో కూడా గుర్తుపెట్టుకుని కార్టిలేజ్ అంటాం. ఎగ్జాంపుల్, చెవి దగ్గర ఉన్న స్టెపిస్. మన శరీర భాగంలో అతి చిన్న ఎముక ఏంటిది ఫ్రెండ్స్? స్టెపిస్. తెలుసు కదా, అది దేనితో తయారు చేయబడింది? మృదులాస్థి. ఓకేనా. ఎముకలు కండరాలు యొక్క సంకోచ వ్యాకోచ కారణంగా కదులుతాయి. ఎముకల కండరాలు యొక్క ఈ ఎముకలు ఉన్నాయి కదా, కండరాల యొక్క సంకోచ వ్యాకోచ కారణంగా కదులుతాయి. సంకోచించినప్పుడు కండరం పొట్టిగా, దృఢంగా మరియు మందంగా మారుతుంది. అంటే ఈ చెయ్యిని ఇలా అనండి దగ్గరికి, అంటే మడవండి. హింగి జాయింట్స్ ఉంది కదా, అదే మడత బంధకీలు, దాని ద్వారా ఇలా అనండి. అన్నప్పుడు మనకి కండరం అనేది పొట్టిగా, దృఢంగా మరియు మందంగా అవుతుంది. ఓకేనా. ఇది ఎముకను లాగుతుంది. ఏది? సంకోచించినప్పుడు కండరం అనేది ఎముకను లాగుతుంది. కండరాలు జంటగా పనిచేస్తాయి. వాటిలో ఒకటి సంకోచించినప్పుడు ఎముక ఆ దిశలో లాగబడుతుంది. అంటే ఎటైతే కండరం అనేది సంకోచించబడుతుందో అదే దిశలో ఎముక లాగబడుతుంది. జతలోని మరొక కండరం సడలుతుంది, అంటే దాని యొక్క ప్లేస్ నుంచి మార్పు చెందుతుంది. ఎముకను వ్యతిరేక దిశలో కదిలించడానికి సడలిన కండరం ఎముకను దాని అసలు స్థానానికి లాగడానికి సంకోచిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, దాని అసలు స్థానానికి వెళ్ళడానికి ఆ ఎముక ఏం చేస్తుంది అంటే సంకోచిస్తుంది. ఓకేనా. ఒక కండరం లాగడం మాత్రమే చేయగలదు, అది నెట్టలేదు. గుర్తుపెట్టుకోండి, కండరం ఏం చేయగలదు అంటే నెట్టలేదు, ఓన్లీ లాగడం మాత్రమే చేస్తుంది. అందువలన ఎముకను కదిలించడానికి 2 కండరాలు కలిసి పనిచేయాలి. ఎందుకు పనిచేయాలంటే అవి నెట్టలేవు కాబట్టి, కండరం అనేది నెట్టలేదు అండ్ తొయ్యలేదు కాబట్టి ఏం చేయాలి? ఒక ఎముక కదలాలి అని అంటే ఒక 2 కండరాలు కలిసి పనిచేస్తేనే అవి ఆ ఎముక అనేది ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి చేంజ్ అవుతూ ఉంటుంది. ఇవి చాలా ఇంపార్టెంట్. జంతువులలో చలనాలు అనేవి చాలా ఇంపార్టెంట్. దాంట్లో వానపాము శరీరము ఒక చివరి నుండి మరొక చివరి వరకు అనేక వలయాలతో నిర్మితమైనది. వానపాములో ఎముకలు లేవు. గుర్తుపెట్టుకుని, ఎముకలు ఉండవు. శరీరాన్ని పొడిగించడానికి, సంకోచించడానికి దీని కండరాలు సహాయపడతాయి. కదలిక సమయంలో వానపాము మొదట ఒక శరీరం యొక్క ముందు భాగాన్ని విస్తరించి వెనుక భాగాన్ని నేలకేసి స్థిరంగా ఉంచుతుంది. దీన్ని ఇమాజినేషన్ చేసుకోండి. ఎన్నోసార్లు చూసుంటారు కదా, దాన్ని ఇమాజినేషన్ చేసుకోండి. తర్వాత ముందు భాగాన్ని స్థిరంగా ఉంచి వెనక భాగాన్ని విడుదల చేస్తుంది. దాని శరీరం కదలికలకు సహాయపడడానికి జారుడు పదార్థాన్ని స్రవిస్తుంది. ఇది తన శరీర భాగాలను నేలకు అంటిపెట్టుకుని ఉంటుంది. దాని కింద పెద్ద సంఖ్యలో చిన్న వెంట్రుకల వంటి నిర్మాణాలు బయటకు పొడుచుకు వస్తాయి. ఇవి కండరాలతో అనుసంధానించబడి ఉంటాయి. ఇవి నేలపై మంచి పట్టును పొందడానికి సహాయపడతాయి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ అది జారుడు పదార్థాన్ని స్రవిస్తుంది అండ్ దాని కింద పెద్ద సంఖ్యలో చిన్న వెంట్రుకల వంటి నిర్మాణాలు ఉంటాయి. అవి ఎందుకంటే నేలపై మంచి పట్టును పొందడానికి. ఓకేనా. నిజానికి వానపాము తన మార్గంలో మట్టిని తింటుంది. ఇది తిన్న పదార్థంలో జీర్ణం కాని భాగాన్ని మట్టిలోకి వదిలివేస్తుంది. వానపాము యొక్క ఈ చర్య మట్టిని మొక్కలకు మరింత ఉపయోగకరంగా మారుస్తుంది. అందుకని వానపాముని ఏమంటారంటే రైతు నేస్తం అంటే వానపాము. వర్మి కంపోస్ట్ అంటే వానపాముకు సంబంధించింది. వర్మి కల్చర్ అంటే వానపాముల పెంపకం. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మట్టిని ఏం చేస్తుందంటే తను వెళ్ళే మార్గంలో ఈ మట్టిని తింటుంది. ఆ తిన్నప్పుడు జీర్ణం కాంది ఆ భాగాన్ని ఇది మట్టిలోకి వదిలేస్తుంది. అంటే మట్టిని ఏం చేస్తుందంటే ఇలా ఏమవుతుందంటే ఆ మట్టిని వదులుగా చేస్తుంది, అంటే ఫ్రీగా చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. అప్పుడు ఏమవుతుందంటే హ్యూమస్, తేమ అనేది ఎక్కువ చేరుతుంది. అది మన రైతులకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్, అంటే పంట పండడానికి. నెక్స్ట్ వచ్చేసి నత్త వీపు భాగంలో గుండ్రటి నిర్మాణం కార్పరం అంటాం. గుండ్రటి నిర్మాణాన్ని కార్పరం అంటాం. ఇది నత్త యొక్క బాహ్య అస్థిపంజరం, కానీ ఇది ఎముకలతో తయారు చేయబడదు. బాహ్య అస్థిపంజరమే. బాహ్య అంటే ఎందుకు? బయట ఉంది కాబట్టి దాన్ని బాహ్య అస్థిపంజరం అన్నారు. ఇది ఎముకలతో తయారు చేయబడదు మరియు కండరాలు కదలడంలో కూడా సహాయపడదు. మరియు కదలడంలో కూడా సహాయపడదు. నత్త తన చలనంలో దీంతో పాటు చలిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. అంటే కార్పరం పైన పెట్టుకొని నత్త అనేది మూవ్ అవుతూ ఉంటుంది. ఒక మందపాటి నిర్మాణం నత్త తల
కార్పరం నుండి బయటకు వస్తాయి. ఈ కార్పరం ఉంది కదా, బాహ్య కార్పరం, దాంట్లో నుంచి ఒక మందపాటి నిర్మాణమును నత్తతల కార్పరం నుండి బయటకు వస్తాయి. ఈ మందపాటి నిర్మాణం నత్తపాదం అంటాం. ఏమంటాం? ఈ మందపాటి నిర్మాణంను నత్తపాదం అంటాం. ఇది బలమైన కండరాలతో తయారు చేయబడింది. నత్తపాదం అలల వంటి పాదం కదలిక చేస్తుంది. అలల వంటి పాదం అంటే ఇలా, అలల వంటి పాదం కదలిక చేస్తుంది. ఇది ఇంపార్టెంట్. నత్తపాదం ఏ విధంగా దేని సహాయంతో కదలిక చేస్తుందంటే, నత్తపాదం అలల వంటి కదలిక చేసుకుంటూ మూవ్ అవుతుంది. అది సహాయపడుతుంది దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి. బొద్దింకలు నడుస్తాయి, పైకి ఎక్కుతాయి, అలాగే గాలిలో కూడా ఎగురుతాయి. వాటికి 3 జతల కాళ్ళు ఉంటాయి. ఇవి నడవడానికి సహాయపడతాయి. వీటి శరీరం గట్టిగా ఉన్న బాహ్య అస్థిపంజరంతో కప్పబడి ఉంటుంది. బాహ్య అస్థిపంజరం అనేక పలకలతో కలిసి ఏర్పడి కదలికకు సహాయపడుతుంది. తల వెనుక శరీరానికి 2 జతల రెక్కలు అంటిపెట్టుకొని ఉంటాయి. బొద్దింకలు ప్రత్యేకమైన కండరాలను కలిగి ఉంటాయి. అయితే చూడండి ఫ్రెండ్స్, అనేక పలకలతో కలిసి ఏర్పడి ఉంటుంది, కదలికకు సహాయపడుతుంది. తల వెనుక శరీరానికి 2 జతల రెక్కలు ఉంటాయి, అంటిపెట్టుకొని ఉంటాయి. బొద్దింకలు ప్రత్యేకమైన కండరాలను కలిగి ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్?